2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో శుక్రుడు, కుజుడు, రవి మొత్తం 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటది. మకర రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. కుజు దృష్టి రాహు మీద ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ధన పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగున్నది ఈ వారం అనేది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. దీని మూలంగా మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో హెల్త్ పరంగా కూడాను మీకు సకాలంలో వైద్యం అంది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటది. హెల్త్ పరంగా మాత్రం చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అంటూ లేవు. మీకు చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు ఉండాలి. మీకు శత్రువులు మిత్రులు అవుతారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ చేయండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ సప్తమ స్థానంలో గురువు ఉన్నారు, హంసమహాపురుష యోగంతో ఉన్నారు. మంచి సంబంధాలు రావటము, భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉండటం, ఇలాగా చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. వృత్తిపరంగా మాత్రం బాగుంటది ఈ వారం అనేది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.